ప్రజలకు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో నాణ్యమైన సేవలు అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అబ్రాం అధికారులను ఆదేశించారు. లక్ష్మణచంద మండలంలో గురువారం ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాలల, అంగన్వాడీలు, ఎరువుల దుకాణాలను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని అవసరమైన సదుపాయాలు, మందులు అందుబాటులో ఉండాలన్నారు. పారిశుద్ధ్యం మెరుగుపరిచి రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని వైద్యులకు సూచించారు. అనంతరం జడ్పీ హైస్కూల్ను సందర్శించి తరగతుల పరిస్థితి, మిడ్ డే మీల్, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల విద్యాస్థాయి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో ఇంగ్లీషు, గణిత పాఠాలు చేయించి వారిని ప్రోత్సహించారు. వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. వన మహోత్సవంలో విద్యార్థుల భాగస్వామ్యం పెంచాలన్నారు. తర్వాత గ్రోమోర్ ఎరువుల దుకాణంలో నిల్వలు, రిజిస్టర్లు, విక్రయ వివరాలను తనిఖీ చేసిన కలెక్టర్ రైతులకు నకిలీ విత్తనాలు, మందులు విక్రయించకూడదని ఆదేశించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి జూలై నెలకు అవసరమైన 9,000 మెట్రిక్ టన్నుల యూరియా గాను ఇప్పటికి 8,800 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. మీ అందరూ డే 1 నుంచి ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ డే స్కూల్ ఇష్టం మీకు? ఏం ప్రాబ్లం లేదు. బుక్స్ వచ్చినాయా? అన్ని ఏ అంటున్నారు?